స్నో కంప్లీట్ గా బ్లడ్ అయిపోయి అతని పేరు ఏంటంటే ఓజస్ గంభీర అంటాడు. దట్స్ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఆఫ్ ది సినిమా. ఇప్పటిదాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు తీశారు, కానీ అందులో ఓజీ సినిమా అనేది అందరికి కూడా స్పెషల్ ఉండిపోతుంది. అదే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అండ్ పవర్ స్టార్ కి కూడా ఓజీ సినిమా అనేది ఒక స్పెషల్ మూవీ. దానికి కారణం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అదే విధంగా సుజిత్ అయితే మనం చూపించడం. ఇంకా మన పవర్ స్టార్ లుక్స్ గానీ, యాక్టింగ్ గానీ అండ్ స్టైల్ గానీ ఈ సినిమాలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. మోస్ట్లీ చెప్పాలంటే సినిమా స్టోరీ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా చెప్పలేదండి. ఈ కారణం మీద సినిమా హిట్ అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా స్టోరీ చెప్తే దాంట్లో వేలు దోచడం అనేది అలవాటు. సో అదే విధంగా చాలా సినిమాలు అయితే నాశనం చేసుకున్నారు, కొన్ని సినిమాలు అయితే హిట్ చేశారు కూడా. ఇంకా ఓజీ మూవీ కోసం మాట్లాడితే మాత్రం సుజిత్ గారు అయితే ఈ సినిమా మీద చాలా అంటే చాలా మంచిగా వర్క్ చేశారు. మంచి ఇండస్ట్రీ హిట్ అయితే మనకు అందించారు అన్నమాట. సో మోస్ట్లీ చెప్పాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ అయితే మన ఓజీ మూవీ. అట్ ది సేమ్ టైం అంటే స్టోరీ కూడా తనకి రిలేటబుల్ ఉండడం వల్ల చాలా మంది ఫ్యాన్స్ అయితే ఓన్ చేసుకున్నారు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నాం అదే విధంగా మనకు ప్రెజెంట్ చేశారన్నమాట. ఇంకా ఓజీ 2 గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ సినిమా మీద అనౌన్స్మెంట్ అనేది నిజంగా చెప్పాలంటే ఓజీ 2 రిలీజ్ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. బట్ నాకు అనిపించినంత వరకు ఈ సినిమా ఉండబోదేమో అని నాకు అనిపించింది. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు కదా, సో దాంట్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు అనమాట. అదే విధంగా తెలంగాణ పాలిటిక్స్ లో కూడా తను కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈ సినిమా అయితే ఉండబోదు అనేది నాకు అనిపించింది. బట్ ఈ రోజు రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం నిజంగా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారు కాన్వర్సేషన్ అనేది మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే సినిమా మీద ఫుల్ హైప్ అయితే క్రియేట్ చేశారు మన సుజిత్ గారు. ఎందుకంటే సినిమా అనౌన్స్మెంట్ లోనే కూడా మంచి గ్లిమ్స్ అయితే వదిలారు. మోస్ట్లీ చెప్పాలంటే కామిక్ క్యారెక్టర్ లో మనకి స్టోరీ అయితే రివీల్ చేయడానికి గట్టిగా ట్రై చేశారు. సో ఓజీ 2 మాత్రం ఓజీ 1 కంటే ఇంకా సూపర్ ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే సుజిత్ క్లారిటీ అన్నమాట. ఈ సినిమా షూట్ స్టార్ట్ అవ్వక ముందే సుజిత్ గారు అయితే దీని మీద కామిక్ గా తీసిన రీల్ అయితే మాత్రం వీడియో అయితే మాత్రం చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. చాలా మంచిగా ఉందన్నమాట. ఇంకా సుజిత్ కోసం చెప్పాలంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా సుజిత్ కు గుడి కట్టేయాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం ఎలా చూడాలనుకుంటాం అదే విధంగా చూపించారు కాబట్టి. అట్ ది సేమ్ టైం మనకి ఎంత ఎమోషన్ చేశారో మన అందరికీ తెలిసింది. థియేటర్ లో కూడా చాలా మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూసి చాలా మంది ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే అంత మంచిగా యాక్ట్ చేసే సినిమా అనేది ఇప్పుడు దాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొటెన్షియల్ కి సరిగ్గా ఏ సినిమా అంత పర్లేదు అనమాట. ఇంకా ఓజీ 2 అయితే అదిరిపోయేలా ఉంటుందంటే ఎంత మాత్రం అతిశయలేదు. ఎందుకంటే ఓజీ సినిమా చూసినప్పుడు లాస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే మాత్రం అదిరిపోయేలా ప్లాన్ చేశారు కదా. సో అదేంటంటే జపాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరిగింది, ఏం జరిగింది అనే షూట్ అనేది అయితే చేయకుండా సుజిత్ గారి వాళ్ళ నాయని షూట్ చేసుకొచ్చి చేశారన్నమాట. అదైతే పార్ట్ 2 అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉండబోతుందని నాకు అర్థమవుతుంది. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ సరిగ్గా డేట్స్ ఇచ్చి మంచి పుష్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. ఇందుకే మీరేమనుకుంటున్నారు ఓజీ 2 మీద ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో అనుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందని చెప్పండి. ఇంకా నా వీడియో అనలైజేషన్ ఎలా అనిపించింది కింద కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే ఫర్దర్ గా లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నా. సో ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్తే మాత్రం ఖచ్చితంగా నేను రెక్టిఫై చేసుకొని ముందుకు తీసుకెళ్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ దర్గా.